సో నేనేంటి అనుకున్నాను, ఇంకా 5000 ఇంత చేశాను. బట్ ఏంటంటే అది యాక్సిడెంటల్గా వచ్చేసింది అంతే, కానీ ప్రతిసారి రాదండి అసలు. అవును. అది ఇంపాసిబుల్. ఇంతవరకు మళ్ళా ఆ ఆర్ట్స్ వచ్చినాయి కానీ అది నాకు ఆ డబ్బులు నాకు అంటే విత్డ్రా చేసేకి అవ్వలేదు. హ్మ్. నేనైతే దానివల్లనే నేను ఇంత అడిక్ట్ అయిపోయాను. ఓకే. ఒకసారి వచ్చింది, సరే వస్తుంది కదా అన్నట్టు మళ్ళీ ట్రై చేశాను, అట్లే అట్లే కొన్నిసార్లు డబ్బులు వచ్చింది. 30 డేస్లో 3 డేస్ డబ్బులు వస్తే 27 డేస్ డబ్బులు పోవడమే. ఓకే. మీకెట్లా తెలిసింది ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని చెప్పి? ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల తెలిసిందా? లేకపోతే ఎట్లా తెలిసింది? ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అయితే నేనేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళేం ఆడమని చెప్పి మనం కూర్చోబెట్టి బలవంతం చేసి ఆడమని చేయని చెప్పలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇవన్నీ జరిగాయండి. హ్మ్. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతా ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ చాలా అవునవును. వరకు. అవును. చాలా మంది అయితే చేశారు. బట్ దానివల్ల ఏమొస్తుందని వాళ్ళకి కూడా తెలీదండి. అంటే అవేర్‌నెస్ తెలీదు. ఇప్పుడు బెట్టింగ్ అంటే క్రికెట్ బెట్టింగ్ ఒకటే తెలిసుంటది. ఆ యాప్ వల్ల ఏం ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయో ఎవరికీ తెలియకుండా జస్ట్ వాళ్ళు ప్రమోట్ చేసేసారు. సో, దానివల్ల అయితే నేనైతే ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వలేదండి. ఎట్లా తెలిసింది మరి మీకు బెట్టింగ్ యాప్స్ నేను ఉన్నాయని? యాక్చువల్‌గా గోవా క్యాసినోకి 8 ఇయర్స్ ముందు ఒకసారెళ్ళాను. ఆ! చూసాను. హ్మ్. అదే అంటే అదే గేమే ఆన్‌లైన్‌లో వచ్చిందని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే, సరే వాడు చెప్పాడు గానీ వాడేం ఆడమని చెప్పలేదు. సరే చూసి నేనే ఆడాను. ఓకే. ఫస్ట్ కొంచెం ట్రై చేశాను 500తో, 1000తో. ఇంకా చిన్నగా ఫస్ట్ టైమ్ పాస్ అంటే మినిమమ్ టైమ్ పాస్‌కి స్టార్ట్ చేసిన గేమ్ నా నెత్తి మీద ఇట్లా అయి కూర్చోందండి.